ఇంట్లో యూజ్ అవుతాయనేసి మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసా. అవి ఈ రోజు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తా. ఒకవేళ ఇవి మీ ఇంట్లో కూడా యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్ లోనే బై చేశాను. నేను రీసెంట్ గానే కొత్త రూమ్ కి షిఫ్ట్ అయ్యా. అందుకే ఈ రూమ్ లో ఇవి ఉండాలి అనేసి ఇవైతే ఆర్డర్ చేశాను. ఒక్కొక్కరు అన్బాక్స్ చేసి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మీకు చూపిస్తా. ఈ వీడియో మొత్తం చేశాక వీటిలో నుంచి ఏదైనా బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేసి మీకు చూపిస్తా. ఫస్ట్ ఈ చిన్న ప్యాకెట్ ని అన్బాక్స్ చేద్దాం. ఇందులో ఈ లాకింగ్ క్లిప్స్ అయితే వచ్చాయి అన్నట్టు. టోటల్ గా నాకు 4 అయితే వచ్చాయి. వీటి ఎగ్జాక్ట్ ప్రైస్ అని వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. ఇవి ఎలా యూజ్ అవుతాయంటే మనం ఫ్రిడ్జ్ కి కానీ మెష్ డోర్స్ కానీ ఏమైనా లాక్ వేద్దాం అనుకుంటాం కదా, సో అలాంటప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టు. దీన్ని ఫిక్స్ చేయడం చాలా సింపుల్. 2 సైడ్స్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఈ స్టిక్కర్స్ తీసేసి మనం ఇలా స్టిక్ చేయాలి. స్టిక్ చేస్తే అతుక్కు పడుతుంది, కాసేపు వెయిట్ చేస్తే అలానే. దెన్ మనం ఇలా లాక్ పెట్టుకోవచ్చు. సో ఇలా దొబ్బిన డోర్ పోదన్నట్టు. అండ్ మీరు అన్లాక్ చేయాలనుకుంటే దీన్ని ప్రెస్ చేసుకొని ఇలా రిమూవ్ చేసుకొని డోర్ తీసుకోవచ్చు. ఇది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో బడ్జెట్ లోనే వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోవచ్చు. యూజింగ్ అయితే బాగానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. నేను లాగినా అవ్వట్లేదు. నేను కొంచెం గట్టిగానే లాగుతున్నా, బట్ ఓపెన్ అయితే అవ్వట్లేదు. మరీ గట్టిగా లాగితే పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఆ బడ్జెట్ లో అయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయని నేను చెప్తా. అండ్ ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. నేను ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసి ఉంచా అన్నట్టు. ఇది యాక్చువల్గా సింక్ లో మనకు వాటర్ వస్తుంటాయి కదా, దానికోసం మనం తీసుకున్నా. ఫాసెట్ స్ప్లాష్ హెడ్ అనేసి ఉంది. చూడొచ్చు, ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ 2 బటన్స్ అయితే వస్తాయి, ఇక్కడ ఇక్కడ అనేసి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనం ఇక్కడ టాప్ లో ఒకటి వచ్చింది కదా, దీన్ని మనం ఆ ట్యాప్ కి ఫిక్స్ చేయాలన్నట్టు. ఫిక్స్ చేస్తే మనకు ఈ విధంగా వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. మనకు దీనిలో డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ మోడ్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. దీంతో మనం క్లీన్ గా డిషెస్ ని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది రొటేటబుల్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఎక్కడికంటే అక్కడికి రొటేట్ అయితే ఉంటుంది 360 degrees. నాకైతే బాగా నచ్చింది. ఇది ఇక్కడ యూజ్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను అన్నట్టు. సో మీకు కూడా ఇది కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది కూడా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. మీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. ఇదే మన నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట. దీన్ని కూడా నేను ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇది ఒక గ్లాస్ అన్నట్టు. చూడొచ్చు, ఈ గ్లాస్ జారు చాలా బాగుంది. అండ్ దీనికి ఈ విధంగా గ్లాస్ దే స్ట్రా వచ్చింది, అలాగే ఒక క్యాప్ అయితే వచ్చింది. సో సింపుల్ గా ఇలా క్యాప్ ని మనం ఫిక్స్ చేసుకొని మనం ఇలా లోపల జ్యూస్ వేసుకొని మనం తాగొచ్చు. చూడొచ్చు, చాలా బాగుంది. గ్లాస్ అయితే నాకు నచ్చింది, పర్సనల్ గా నాకు చాలా నచ్చింది. సో అందుకే నేను కూడా ఆర్డర్ చేసాను. మన జ్యూసెస్ వేసుకున్నా, ప్రోటీన్ షేక్ తీసుకున్నా. సో ఇందులో పోసుకొని మనం హాయిగా తాగొచ్చు అన్నట్టు. స్ట్రా పెట్టుకొని ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ సౌండ్ చెక్ చేయొచ్చు. ఇది గ్లాస్ మెటీరియల్, ఈ క్యాప్ అనేది వుడెన్. సో మనకు నచ్చిన జ్యూసెస్ ని కానీ కాఫీస్ ని కానీ ఇక్కడ వేసుకొని మంచిగా తాగొచ్చు. ఇది నా కోసం పర్సనల్ గా తెచ్చుకున్నట్టు. సో మీకు కూడా నచ్చితే తీసుకోండి. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ స్క్రీన్ మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఇవి లైట్స్ అన్నట్టు. కాంబో ప్యాక్ లో తీసుకున్నా నేను. ఇవి 12 watts LED బల్బ్స్. చెప్పా కదా కొత్త రూమ్ కి షిఫ్ట్ అయ్యా అనేసి. సో అందులో మనకు లైట్స్ లేకుండే, సో అందుకే ఇవి 2 అయితే నేను బై చేసా. చూడొచ్చు, లైట్ అయితే ఈ విధంగా ఉంది. దీని మీద టెక్స్చర్ కూడా చాలా బాగుంది అన్నట్టు, డిజైన్. అండ్ ఇది 12 watts లైట్ కాబట్టి చాలా బ్రైట్ ఉంటుంది. మీకు ఒకసారి వేసి చూపిస్తాను చీకట్లో. సో దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మొత్తం చీకట్ చేసేసా రూమ్ ని. ఇప్పుడు స్విచ్ చేస్తున్నా, చూడండి. చూసారా ఎంత బ్రైట్ గా ఉందో. సో ఇవి నాకు తక్కువ బడ్జెట్ లోనే వచ్చాయి అన్నట్టు. స్క్రీన్ మీద ఎగ్జాక్ట్ ప్రైస్ మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. కాంబో ప్యాక్ లో నాకు 2 అయితే వచ్చాయి. సో మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇదే మన నెక్స్ట్ ప్రోడక్ట్. దీన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఇది కూడా కాంబో ప్యాకే. చూడొచ్చు, ఇలా అయితే ఉన్నాయి. ఇవి 2 బాక్సెస్ వచ్చాయి. మనం స్పైసెస్ కానీ ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి ఇవి ఇందులో స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. సో నేను కిచెన్ కి యూజ్ అవుతాయని తీసుకున్నా. సింపుల్, మనం ఇలా బాక్స్ ఓపెనింగ్ చేసుకుంటే మనకు ఇందులో 4 స్పూన్స్ అయితే వస్తాయి. 1 2 3 4 అండ్ 4 స్టోరేజ్ బాక్స్ అయితే వస్తాయి డిఫరెంట్ గా. అండ్ మీరు ఇక్కడ క్యాప్ లో చూస్తున్నట్లయితే ఇలా గ్రిప్ అయితే ఇచ్చారు. సో దట్ ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి మిక్స్ అవ్వకుండా. అండ్ మనం ఇలా 4 డిఫరెంట్ ఐటమ్స్ పోసుకొని ఇలా క్యాప్ పెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. అది మనం ఒకసారి కింద డ్రాప్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, గట్టిగా చేస్తే అవుతుంది, నార్మల్ గా అయితే అవ్వట్లేదు. చూసారు కదా, కొంచెం గట్టిగా చేస్తే అవుతుంది, నార్మల్ గా చేస్తే అవ్వట్లేదు. బట్ చాలా గట్టిగా ఇలా కొడితే అప్పుడు కింద పడుతున్నాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా స్టోర్ చేసుకోండి ఐటమ్స్ ని, కింద పడేయకుండా. మనకు స్పూన్స్ కూడా చాలా బాగొచ్చాయి అన్నట్టు దీంట్లో. సో మీకు కూడా ఇవి నచ్చితే కనుక తీసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేద్దాం.
నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్. రైనీ సీజన్ లో దోమలు అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదైతే డెఫినెట్ గా ఉండాలి. ఇలా ఒక స్టాప్ అయితే ఇస్తారు. అండ్ ఇది మన మెష్ డోర్ నెట్, అంటే దోమల్ని లోపలికి రాకుండా ఇది చూస్తుంది అన్నట్టు. దీన్ని మనం ఒక్కసారి మన డోర్ కి ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఆటోమేటిక్ గా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. నేను ఒకసారి దీన్ని ఫిక్స్ చేసుకొని టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ స్టాప్ వచ్చింది కదా, ఈ స్టాప్ ని సింపుల్ గా తీసుకొని మనం ఇలా చుట్టూగా పెట్టుకోవాలన్నట్టు. ఈ విధంగా నేను పెడుతున్నా చూడండి, ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలి. తర్వాత మనకు ఈ డోర్ నెట్ కి మనకి ఇలా ఉన్నాయి చూడండి, దీన్ని సింపుల్ గా దీనికి అటాచ్ చేయాలన్నట్టు. మొత్తం డోర్ మొత్తం ఇలా అటాచ్ చేయండి. ఇలా మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. సో మనం సింపుల్ గా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. ఆటోమేటిక్ గా అవి లాక్ అయిపోతాయి అన్నట్టు. మ్యాగ్నెట్స్ ఉన్నాయి కాబట్టి అతుక్కుంటాయి. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అది ఆటోమేటిక్ గా లాక్ అయిపోద్ది. మళ్ళీ మనం డోర్ వేసినట్టు ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోద్ది. సో దీని ద్వారా ఏమవుతుందంటే దోమలు అనేది లోపలికి రాకుండా ఉంటాయి. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది. సో మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఇది ఉండాలి, డెఫినెట్ గా తెచ్చుకోండి. దోమల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా మీ ఇష్టం. సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఐటమ్. ఓపెన్ చేద్దాం. ఇది మీకు కిచెన్ లో యూజ్ అవుతుంది, బాత్రూమ్ లో యూజ్ అవుతుంది, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. దీంట్లో మనకు 2 స్టిక్కర్స్ ఈ విధంగా అయితే ఇస్తారు. దీన్ని మనం బాల్ కి అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే మనకు గట్టిగా ఉంటుంది. తర్వాత మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. ఒకవేళ మీరు స్క్రూస్తో ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రూస్ కూడా ఇచ్చారు. సో దీన్ని మీరు వాల్కి స్క్రూస్ పెట్టేసి దీన్ని ఫిక్స్ చేయొచ్చు. బట్ నేను రెంటెడ్ హౌస్లో ఉంటున్నా కాబట్టి సో మనము దీంతోనే ఫిక్స్ చేద్దాం. మీకు చూపిస్తాను దీన్ని ఎలా ఫిక్స్ చేయాలన్నది. సింపుల్గా దీన్ని స్టిక్కర్ బ్యాక్ సైడ్లో తీసేసి మనం ఇలా పెట్టాలన్నట్టు. బాల్కి గట్టిగా స్టిక్ అయిపోద్ది కాసేపు ఉంటే. ఇలా రెండు పెట్టేసిన తర్వాత మనం ఈ రాడ్ ఉంది కదా, దీన్ని సింపుల్గా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మనం జస్ట్ ఈ రాడ్ని దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇలా ఇన్సర్ట్ చేస్తే సరిపోద్ది. అది అలా హోల్డ్ చేసుకుంటుంది. సో మనకి ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు దీంట్లో ఏమైనా పెట్టచ్చు, లైక్ బాత్రూమ్ లో అయితే సోప్స్ అవన్నీ ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ పెట్టచ్చు. కిచెన్ లో అయితే మీరు మసాలాస్ ఏమన్నా ఉంటాయి కదా, అది పెట్టుకోవచ్చు. అండ్ స్పూన్స్ ఏమన్నా ఉంటే దీంట్లో మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సో దీని ఎగ్జాక్ట్ ప్రైస్ మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇది కూడా తీసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది అన్నట్టు. ఇది చాలా చిన్నగా ఉంది బట్ చాలా బాగా పనిచేస్తుంది. రీసెంట్గానే కొత్త షూస్ కొన్నా, చాలా చెత్తగా అయిపోయాయి. వీటితో మనం ఆ షూస్ని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఐటెంతో. ఇది ఒక క్లీనింగ్ బ్రష్ అన్నట్టు. మనకి ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు కదా, ఇందులో మనం లిక్విడ్ అలాగే కొంచెం వాటర్ పోసేసి ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ని ఇలా ఫిక్స్ చేయాలి. తర్వాత మనము ఈ షూస్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ ఇలా ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అన్నట్టు. సో మనం షూస్ని క్లీన్ చేసుకోవడానికి, చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బ్రష్. నా షూస్ని నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను కూడా. చూసారా, ఇది బిఫోర్ షూస్ అండ్ ఇది ఆఫ్టర్ షూస్. చాలా క్లీన్ గా ఉన్నాయి కదా. సో ఇలా మీరు కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా చెక్ చేయండి. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా స్క్రీన్ మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. అండ్ ఇదేమన్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్. ఇది కిచెన్ లో యూజ్ అయ్యే ఐటమ్ అన్నట్టు. చూడొచ్చు, ఇది యాక్చువల్గా ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా 2 అయితే వస్తాయి. ఎందుకంటే నేను కొత్తగా షిఫ్ట్ అయ్యా అని చెప్పా కదా, కొన్ని డిషెస్ ప్లేస్ చేయడానికి ఏం లేదన్నట్టు. సో దీంట్లో అయితే మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే సింక్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనం డిషెస్ వాష్ చేసిన తర్వాత దీంట్లో పెట్టామనుకోండి, ఆ వాటర్ ఉంటుంది కదా, మిగిలిన వాటర్, ఆ మిగిలిన వాటర్ మనకు ఈ కింది నుంచి ఇలా డౌన్ అవుతుంది అన్నట్టు. మీకు ఒకసారి సింక్ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను. సో ఇలా సింక్ దగ్గర పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ మనకు సైడ్ లో ఇలా గ్యాప్ ఉంది కదా, మనము ఇందులో వాటర్ పోసామనుకోండి, ఇలా స్లోప్ అయ్యి వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది సింక్ లోకి. ఎందుకంటే మనకి ఈ విధంగా స్లోప్ ఉంది దీనికి. సో మనం డిషెస్ వాష్ చేసి ఇందులో పెట్టామనుకోండి, ఆ మిగిలిన వాటర్ ఉంటుంది కదా డిషెస్ లో, సో ఆ వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. అండ్ ఎక్స్ట్రాగా ఇది కూడా ఇచ్చారు కాబట్టి దీంట్లో మన స్పూన్స్ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. సో దీని ఎగ్జాక్ట్ ప్రైస్ స్క్రీన్ మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. ఇది కూడా తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది నాకు. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఓవరాల్ గా అదన్నమాట. నేను టోటల్ గా 9 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసా, అవన్నీ మీకు చూపించా. నాకు అన్ని యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, నాకు అన్ని బాగానే అనిపించాయి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా నచ్చింది అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో మీకు ఏ ప్రోడక్ట్ ఎక్కువగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్స్ లో చెప్తే నేను అలాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని మీకు చూపిస్తాను, టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.